నీ దరిద్రానికి నువ్వెప్పటి కొనర్ అవుతావు? ప్రతిసారి ఎవరో ఒకరు ఇల్లు ఖాళీ చేయడం, ఓనర్ అయిపోదాం అని ప్లాన్ వేయడం, తర్వాత వాళ్ళకి అడ్డంగా దొరికిపోయి బొక్కలో పడ్డం. చిచి ఏదో జీవితం. మహా అయితే ఏం చేస్తారు, మధ్యాహ్నం దాకా పడుకొని కలలు కంటుంటారు. వీళ్ళకి ఇలా కాదు. లోకం అంతా చీకటి కమ్మిందంటే ఏంటో అనుకున్నాను. ఇల్లంతా లైట్లతో మిలమిల పెడుతున్నా సరే కళ్ళు మూసుకొని మరి చీకట్లో బతుకుతున్నారు. చిచి వీళ్ళకి నాకేం తెలియదు, నేను చూడలేదు, నాకేం చేయకండి. ఏం సార్ పేకాటాడి పోలీసులకు దొరికిపోయినట్టు కలొచ్చిందా? పొద్దునే వచ్చావు శాపనాథులు పెట్టడానికి, పో బయటికి. అంటే నా గెస్ కరెక్టే. ఎంత పోగొట్టుకున్నారు? 2 కోట్లు. అవును, కల కాబట్టి కోట్లు కాజేశారు. మరి రియాలిటీలో ఏం పోగొట్టుకున్నారు అన్నావా అనేసా? ఏదైనా తేడా జరగల్చారు, నీ శాలరీకి బొక్కడతా. చారు వచ్చిందని పని చేసుకోకుండా పొద్దునే పంచాయతీ ఏంటి? అమ్మగారు, నేను ఈరోజు పని చేయడానికి రాలేదు, మిమ్మల్ని పని చేయనీయకుండా ఉండడానికి వచ్చిన. అంటే కాఫీలో విషయం కలిపి చంపేద్దాం అనుకుంటున్నావా? అంటే ఏంటి అమ్మగారు, మీకు విషయం దాకా చచ్చిపోయినట్టు కలొచ్చిందా? ఆపే నేను చావుగోలా, కళ నిజం చేయడానికి వచ్చావా ఏంటి? అవునమ్మగారు. సేయ్ అమ్మగారు, మీరు అనుకున్నట్టు కళ్ళపోయినట్టు కాదు, మీ పోయిన ప్రాణం, సారు పోయిన కోట్ల రూపాయలు అన్ని తిరిగి వచ్చినట్టు. నిజమా? అవును సార్. ఏంటి బెట్టింగ్లు కూడా వేస్తున్నావా? కాదు కళ్ళు. మీరేం భయపడకండి సార్, పోయిన డబ్బులన్నీ పట్టుకొద్దాం. ఏంటి కల్లోనా? మీకు ఈ జన్మకి రాజయ్యే సూచనలు లేవు సార్. అంటే నిజమేనా? అమ్మగారు, మీరు ఇట్ట బెడ్ మీద కూర్చొని క్వశ్చన్లు వేస్తా ఉంటే మన డోర్ దగ్గరకు వచ్చి వచ్చిందే పక్కింటికి పోద్ది. అమ్మో, అర్జెంటుగా అర్ధగంటలో రెడీ అయ్యి హాల్లోకి వచ్చేయండి, ఆట మొదలెడదాం. పద. అమ్మగారు రెడీ అయ్యారా? సరే అమ్మగారు, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటాను, మీరు టకటక ఆన్సర్లు చెప్పాలి. వస్తే చారు అసలు ఎందుకు పరిగెడుతున్నావు, ఎందుకు వచ్చావు, ఏంటిది? అమ్మగారు, క్వశ్చన్ అయితే డిస్క్వాలిఫైడ్, జాగ్రత్తగా ఆడాలి. స్టార్ట్ కెమెరా, యాక్షన్. అందరికీ నమస్కారం, నేను మీ చారుశీల, ద స్మార్ట్ పని మనిషి. వెల్కమ్ టు ద మల్టిమేట్ గేమ్ షో. అది అల్టిమేట్ గేమ్ షోనే. నా షో నైట్ మీకు కోడి కావాలా వద్దా? కావాలి. అయితే షో వరకు డిస్టర్బ్ చేయకండి. నువ్వు ఉండు సంజా, కోట్లు ముందున్నాయంటే నీ తొక్కలో డౌట్లేని అడుగుతావు. వెల్కమ్ టు ద మల్టిమేట్ గేమ్ షో, చారుతో కోటి. ఈ రోజు మన షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజు గారు మరియు సంధ్య అమ్మగారు. అమ్మగారు, ఈ గేమ్ షో ఆడడం మీకు ఎట్టా అనిపిస్తుంది? ఏంటిది, గేమ్ స్టార్ట్ చేయకుండానే రేటింగ్ అడుగుతుంది? ఆప్షన్ 1 చాలా బాగుంది, ఆప్షన్ 2 చాలా బాగుంది, ఆప్షన్ 3 చాలా బాగుంది, ఆప్షన్ 4 ఆల్ ది అబో. అసలు వీటిని క్వశ్చన్స్ అంటారా ఎవరైనా? ఇదిగో చారు, కనీసం క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నానని ఎందుకు చెప్పలేదు? మనకంత టైం లేదమ్మగారు, ఎప్పుడో 10ంటికి అయిపోవాల్సిన షో, మీ లేజినెస్ వల్ల లేట్ అయింది. రూల్స్ అన్ని తర్వాత చెప్తా గానీ ముందు ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఒకవేళ ₹1,00,00,000 గెలిస్తే ఏం చేస్తారు? ముందు అప్పులు తీర్చుకుంటా, మంచి కారు కొనుక్కుంటా, తర్వాత 3 BHK ఫ్లాట్ కొనుక్కుంటా. ఆపండి సార్, ఆప్షన్ తిట్టగా ఆత్రం ఎందుకు? ఏంటి వీటికి కూడా ఆప్షన్ సార్? మా డబ్బులు మా ఇష్టం, మా నచ్చని కొనుక్కుంటా, నీకెందుకు? ఆప్షన్ 1 పని మనిషి సంఘానికి డొనేట్ చేస్తాం. ఆప్షన్ 2 ఇటువంటి పోటీలు ఇంకా పెట్టేందుకు పని మనిషి సంఘానికి ఇచ్చి ఎంకరేజ్ చేస్తాం. ఆప్షన్ 3 పని మనిషికి బోనస్ ఇద్దాం. ఆప్షన్ 4 ఆల్ ది అబో. వస్తే చారు, ఇవి అసలు ఆప్షన్స్ ఏనా? అన్ని ఆప్షన్స్ కి ఒకటే మీనింగ్ అయితే ఇంకా ఆప్షన్స్ ఎందుకు? అయినా వచ్చిన డబ్బులను పని మనిషికి ఇచ్చిస్తే మేమెందుకు గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం? మీలో స్పోర్టివ్నెస్ లేదు సార్. బాబు కెమెరా ఆపాయమ్మా. అయినా అమ్మగారు, మీరు బ్రెయిన్ వాడరా? చారు ఏంటి తిడుతున్నావు? మరి తిట్టక ₹1,00,00,000 వస్తారా ముర్రా అంటే వినరే? అసలు నువ్వు అడిగే ఆప్షన్స్ లో వచ్చేది ఎక్కడుంది? అమ్మగారు, ఇవన్నీ జస్ట్ ఆప్షన్స్. మీకు ₹1,00,00,000 వచ్చిన తర్వాత మీకు ఇష్టం వచ్చింది చేయొచ్చు. అలా అయితే ఓకే. ఓకే, స్టార్ట్ కెమెరా. ఆన్సర్ చెప్పండి సార్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. అమ్మగారు, నెక్స్ట్ క్వశ్చన్ చాలా టఫ్, జాగ్రత్తగా ఆడాలి. ఓకే. చారుశీల పని ఎలా చేస్తుంది? అసలు చార్జీలు పనిచేస్తేగా ఎలా పనిచేస్తుంది చెప్పడానికి. రాజుగారు ఏంటి నువ్వు వరిస్తే భయపడరు ఇక్కడ, ఇది గేమ్ షో, మేమంతా నిజం చెప్తాం ఇక్కడ. సంజయ్, చారుని చూస్తే భయమేస్తుంది, నన్ను చంపేసేదేమోనని. ఆప్షన్స్ ఉంటాయేమోలే రాజు. అవునవును, చెప్పు చారు. ఆప్షన్ 1 పని చేస్తుంది,